వెల్కమ్ టు యూజ్ మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. జగద్గిరి గుట్టలోనే మరో గుడికి వచ్చేసాను. శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయంలో ఉన్నాము. గుడి లోపలికి వెళ్ళగానే ఎదురుగా శివలింగం, వీరభద్రస్వామి దర్శనమిస్తారు. ఈ ఆలయంలో ఉన్న పూజారిని అడిగి తెలుసుకుందాం ఈ గుడి గురించి. ఆయన ఏమంటున్నారో చూద్దాము. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. బ్రాహ్మణోత్తమాభ్యో నమో నమః. అర్చిత ప్రార్చిత ప్రేమేతాసో అర్చితార్చంత పుత్రకాః ఉతపరణదుష్మర్చిత అర్చిత ప్రార్చితః భాగర్తవ్య సంపృక్తో భాగర్త ప్రతిభక్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరో. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఇక్కడ భద్రకాళి సమేత వీరభద్రేశ్వర స్వామి టెంపుల్ ఇక్కడ మనకు ఇప్పుడు 2వ వార్షికోత్సవం మొన్ననే అయిపోయింది. ఒక 2 నెలల కింద మనము నిత్య పూజంగా అనగా పొద్దున్నే మార్నింగ్ 6 గంటలకు గుడి ఓపెనింగ్ చేసి స్వామివారికి నిత్యాభిషేకం చేస్తుంటాము. అలాగే అమ్మవారికి శుక్రవారం రోజు అమ్మవారికి అభిషేకం జరుగుతుంది. అలాగే గుడి టైమింగ్స్ అంటే పొద్దున స్వామివారికి 6 గంటలకు లేచి స్నానం చేపించి స్వామివారికి వస్త్రాలంకరణ ఉంటుంది. తర్వాత 8 గంటలకు మహానైవేద్యం ఉంటుంది. 9 గంటల తర్వాత 9 గంటలకు మహామంగళారతి ఉంటుంది. అలా గుడి 6 గంటల నుండి 12 గంటల వరకు నిత్య పూజలు జరుగుతుంది. మళ్ళీ సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల వరకు అమ్మవారికి నైవేద్యము, అలాగే స్వామివారికి హారతి మంగళారతులు పూజలు నడుస్తూ ఉంటాయి. అలాగే భక్తులు సోమవారం అధిక సంఖ్యలో రాగలుగుతారు. కుడివైపుకు భద్రకాళి అమ్మవారిని ప్రతిష్ఠించారు. ఇక్కడ శ్రీచక్రం అన్ని ఆలయాలకు విభిన్నంగా ఉంటుంది. ప్రతి శుక్రవారం ఇక్కడ అమ్మవారి శ్రీచక్రానికి కుంకుమార్చన జరుగుతుంది. ఇక్కడ శుక్రవారం నాడు అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. అనుకున్న కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. అమ్మవారి గురించి పూజారి ఏం చెప్తున్నారో ఒకసారి చూద్దాము. ఇక్కడ భద్రకాళి అమ్మవారు నిత్యంగా శుక్రవారం రోజు అమ్మవారికి అభిషేకం జరుగుతుంది. అలాగే ఇక్కడ రౌతుతోటి శ్రీచక్ర సంచారణ చేసినటువంటి ఒక అమ్మవారి విగ్రహానికి స్థాపితం చేశాము. ఇక్కడ స్వయముగా అమ్మవారికి అయితే ఏ రౌతుతో చేశారో అదే రౌతుతోటి ఇక్కడ శ్రీచక్రం చేయడం జరిగింది. అమ్మవారికి శ్రీచక్రం శుక్రవారం అధిక సంఖ్యలో భక్తులతో అందరికీ కూడా ఇక్కడ కూర్చోబెట్టి కుంకుమార్చన నిత్యంగా జరుగుతూ ఉంటుంది. శుక్రవారం 10:30 నుండి 12 గంటల వరకు అమ్మవారికి నిత్యంగా కుంకుమార్చన జరుగుతూ ఉంటుంది. 12 వరకు ఎప్పుడైనా రావచ్చు. అమ్మవారికి ఏ టైంలో వచ్చినా అమ్మవారికి మాత్రం ఖచ్చితంగా పూజ జరుగుతుంది. అలాగే ఎప్పుడు శుక్రవారం రోజే కాకుండా మిగతా రోజులు వచ్చిన భక్తులు సపరేట్గా అమ్మవారి కుంకుమార్చన చేయించడం జరుగుతుంది. భద్రకాళి అమ్మవారిని కాకతీయులు ఇలవేల్పుగా భావించేవారు. అప్పట్లో రాజులు యుద్ధానికి వెళ్లే ముందు అమ్మవారిని దర్శించుకుని విజయం సాధించేవాళ్ళు. అమ్మవారి చరిత్ర చెప్పుకుంటూ పోతే చాలానే ఉంది. వరంగల్లోని భద్రకాళి అమ్మవారి గురించి, అక్కడ చరిత్ర గురించి సపరేట్ గా వీడియో చేస్తాము. ఆ టెంపుల్ గురించి ఆ వీడియోలో మాట్లాడుకుందాము. మీరు కూడా జగద్గిరి గుట్టపైన ఉన్న ఆలయాన్ని దర్శించుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ యూర్ ఛానల్.